సైదాబాద్ నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని అలంకరిస్తున్నారు. బోనాల పండుగ ఎలా సెలబ్రేట్ చేస్తున్నారో వాళ్ళని అడిగి తెలుసు. మీరు ఏం చేస్తున్నారు? ముందుగా యావత్ తెలంగాణ ప్రజలందరికీ శరణార్థి నమస్కారము. ఈరోజు జగదాంబిక అమ్మవారికి తొలి బోనము మొదలయ్యింది. అందుకని మేము అమ్మవారిని ఊరేగింపు జరగడం కార్యక్రమం కూడా మొదలుపెట్టాము. యావత్ తెలంగాణ ప్రజలందరూ సుఖశాంతులుగా సంతోషంగా ఉండాలి, యావత్ పాడి పంటలన్నీ మంచి ఉండాలని అమ్మవారికి తొలి బోనం సమర్పణ జరుగుతుంది. ఇంకోటి మేము సైదాబాద్ నుంచి వచ్చాము, మా శిష్య బృందంతో అందరినీ తీసుకొని వచ్చాము. ఈ రోజు అమ్మవారిని ఊరేగింపు చేసుకొని వెళ్తాము. దీంతో పాటు అమ్మవారితో పాటు కొత్త పంటలతోని మొదలొచ్చిన ధాన్యాలతోని అమ్మవారికి నైవేద్యం వండుకొని తీసుకొని వచ్చి ఆ అమ్మవారికి నైవేద్యం సమర్పణ జరుగుతుంది. ఈ రోజు నుంచి ఈ ఆషాఢం మొదలుకొని శ్రావణం వరకు అమ్మవారు అంగరంగ వైభవంగా పూజలు అందుకుంటూ ఉంటుంది. సంతోషంగా ఉండాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. బోనాలు చేస్తున్నారు, మరి మొక్కుబళ్ళు ఉన్న వాళ్ళు ఒడిబియ్యాలు పోస్తున్నారు, మరి అదేంటి ఒడిబియ్యాలు పోస్తున్నాం, బోనాలు చేస్తున్నాం, అమ్మవారు ఊరేగింపు ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తుంటారు. గత 30 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ అమ్మవారికి జగదాంబిక మొక్కులు కోరుకున్న మొక్కులన్నీ నెరవేర్చింది కాబట్టి మేము సంతోషంగా వస్తున్నాము, వెళ్తున్నాము. ప్రతి ఏటా వస్తా అంటున్నారు, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ప్రతి సంవత్సరం ఎలా జరిగేవి ఇక్కడ సంబరాలు, ఇప్పుడు ఎలా జరుగుతుంది? ప్రతిసారి అమ్మవారు అంగరంగ వైభవంగానే జరుపుకుంటుంది. రాను రాను కాలానికి కూడా మంచిగా సంతోషంగా జరుపుకుంటుంది. అమ్మవారికి సంతోషంగా డోలు, నాణ్యాలు, నృత్యాలు, బోనాలు, శివశక్తులు అంతా ప్రతి ఏట కూడా మంచిగా జరుగుతుంది. ఇంకోటి ముఖ్యంగా చెప్తున్నానంటే ఎండోమెంట్ వాళ్ళు ఒక గవర్నమెంట్ వాళ్ళు కూడా మాకు ఈసారి మంచి మంచి వసతి కల్పించారు. దాంతోపాటు మాకు చాలా సంతోషం కలుగుతుంది. అన్ని కార్యక్రమాల్లో అన్ని టెంపుల్స్లలో కూడా మాకు మంచి విలువలు ఇస్తున్నారు. శివశక్తులందరికీ అదే రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అమ్మవారిని ఇంత చక్కగా అలంకరిస్తున్నారు. అమ్మవారి విగ్రహాన్ని ఇప్పుడు ఏం చేస్తారు? మీరు తీసుకెళ్తారా? మళ్ళీ అమ్మవారి విగ్రహాన్ని మేము తలపైన పెట్టుకొని అమ్మవారిని ఆహ్వానించుకొని మేము ఊరేగింపుతోని అమ్మవారి దర్శనానికి వెళ్తాము. బోనాలు అమ్మవారి విగ్రహాన్ని, అమ్మవారి విగ్రహంతో ఒడిబియ్యము, అమ్మవారి విగ్రహంతో బోనాలు కూడా అమ్మవారికి సమర్పణ చేసుకుంటాం. ఇది మా ఆచారం నుంచి వస్తున్నది. గత 25-30 సంవత్సరాల నుంచి ఇదే ఆచారం వస్తుందండి. దీని వెనుక ఉన్న నమ్మకం ఏంటి? ఎందుకు ఇలా చేస్తుంది? ఇది ఒకటి మాకు ఒక నమ్మకం. ఇక్కడికి వచ్చి అమ్మవారికి ఇట్లా ఊరేగింపు చేసుకొని ఒడిబియ్యాలు వేసి మరి అదేంటి బోనాలు సమర్పణ జరిగిన తర్వాత మాకు ఒక నమ్మకం ఏంటంటే మేము ఏదైతే కోరుకుంటామో జగదాంబిక అమ్మవారు మాకు నెరవేరుస్తుంది. ఆ ఒక నమ్మకం, దృఢ సంకల్పం. మీరు చెప్పండి అమ్మా, ఎన్ని సంవత్సరాలుగా మీరు ఇక్కడ బోనాలు? 30 సంవత్సరాల నుంచి వస్తున్నామమ్మా. తప్పకుండా వస్తాము, ఒడిబియ్యాలు వేస్తాము, బోనాలు చేస్తాము. మాకు మంచి జరుగుతుంది కాబట్టి మేము మళ్ళీ వస్తున్నాము. చాలా బాగా అనిపిస్తుంది మాకు. తప్పకుండా వస్తాం. మేమంతా ఒక గ్రూప్ లాగా వచ్చేసి మా గురువు మేము అందరం వచ్చి తప్పకుండా వేస్తాము. చాలా బాగా జరుగుతుంది. అమ్మవారు ఎప్పటికి ఇలాగే ఉంచాలి, అందరినీ సుఖ సంతోషాలని అనుకుంటున్నాను. నమస్తే. మీ జీవితంలో అమ్మవారి వల్ల చెప్పుకోదగ్గ గొప్ప విషయం ఏదైనా జరిగిందా? అనుకునేవన్నీ నెరవేర్చిందమ్మ మాకు. తప్పకుండా నెరవేర్చింది కాబట్టి మళ్ళీ వస్తున్నాం. మేము మర్చిపోకుండా అమ్మవారికి తప్పకుండా వచ్చి ఆమె సేవ చేసుకుంటున్నాం. మేము తప్పకుండా పనులు నెరవేర్చింది కాబట్టి మాకు ఒక నమ్మకం. ఆ నమ్మకంతో మేము వచ్చి చేస్తూ ఉంటామండి. ఖచ్చితంగా మేము బోనం చెల్లించి తిరిగి వెళ్ళేటప్పుడు అమ్మవారి విగ్రహాన్ని మీతో పాటు తీసుకెళ్తారు. బోనం ఎక్కించి అమ్మవారికి సమర్పణ చేసుకొని అమ్మవారిని శాంతి చేసి గుళ్ళో మళ్ళీ మా విగ్రహాన్ని యథస్థానానికి తీసుకెళ్తామండి. అది మా ఆచారం. తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ఆలయంలో పెట్టి ప్రతి ఒక్క ఆలయంలో మేము అదే అమ్మవార్లను ఊరేగింపు చేస్తూనే ఉంటాము. ఇక్కడ అని కాదు, బల్కంపేట కాదు, సికింద్రాబాద్ కాదు, ఉచ్చేని మంకాలి టెంపుల్గా ఎక్కడ కానీ మేము ఇదే ఆచారం చేసుకుంటూ ఉంటాం. మా బోనాల సమర్పణ జరుగుతుంటుంది, ప్లస్ వచ్చేసి అమ్మవారి ఊరేగింపు కూడా చేస్తాం. ఇది మా ఆచార పూర్వీకులు, మా గురువులు నేర్పించిన విద్యలు కాబట్టి అంటే మేము అదే ప్రకారం సంతోషంగా ఉండాలని, అందరి గురించి, మా ఒక్కరి గురించి కాదు, యావత్ ప్రజలందరూ శాంతులతో సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. అందరూ బాగుపడడానికి, మా ఒక్కిళ్ళు బాగుపడడానికి కాదు, ఇది అందరూ భారతదేశం మొత్తం ఈ తల్లిని గర్వించి మనం ఇంత చేసుకుంటున్నామంటే నిన్న మొన్న వచ్చింది కాదు కదా. ఎప్పుడో ఏళ్ళకెళ్ళి ఆ తల్లి అన్నది తెలవాల మనకు. పసుపు, కుంకుమ, బోనము, అమ్మది అన్నది తెలవాలి. ఇప్పుడు ఏమవుతుందంటే యూత్కి అదంతా టేక్ ఇట్ ఈజ్ అయిపోతుంది. ఏ గుళ్ళకైనా కనీసం చున్నీ లేకుండా పోతుంది. కానీ ఆ అమ్మవారి లెక్క అలంకరించుకున్న ఆడ మనిషికే మర్యాద అన్నది తెలియట్లేదు. చదువు సరిగ్గా ఆ తల్లి అన్నది అర్థం చేసుకోవాలి. ఆమె ఇచ్చిన విద్యనే, ఏ విద్య అయినా కానీ ఆమె ఇచ్చిన విద్యనే. దాని తగ్గట్టు మనం కూడా నడుచుకోవాలా, మనం కూడా చెప్పాలా పబ్లిక్కి అమ్మ ఉన్నది. అది ఎన్నేళ్ళుగా వస్తున్నారమ్మా గోల్కొండ బోనాలు? 30 సంవత్సరాలకెళ్ళి ఇక్కడ
ప్రతి ఏటా బోనం చెల్లిస్తారా? ప్రతి ఏటా బోనము, అమ్మవారు, బియ్యము ఆమెకు ఘనంగా ఊరేగింపించుకుంటా సత్కారం చేస్తేనే మనకు ఆనందం. ఆమె ఆనందిస్తేనే కదా మనం చల్లగా చూస్తుంది. ఆమె ఆనందించండి, మనల్ని ఎట్లా చల్లగా చూస్తుంది? ఆ తల్లి అంటే ఎందుకండి అంత నమ్మకం మీకు? ఎందుకు అంత నమ్మకం మీకు దేవుడు? అమ్మ అంటే ఒక బిడ్డకి ఏం నమ్మకం? అదే నమ్మకం మనందరికీ ఆమె మీద ఉండాలా. కరువు కాటకాలు పోవాలా, మనం బాగుండాలా అని అంటే ఆ నమ్మకం ఉండాలా. ఉంటేనే మనం అనుకునే అయితాయి. అనుభవిస్తున్నాం కూడా. మేము ఆ తల్లితో ప్రతి ఒక్క వరం తీసుకొని అనుభవిస్తున్నాం కూడా. ఆమె మా ఎంత ఉందని మాకు ధైర్యం. ఈ బండారు కులానికి ఎంత ఉందన్న ధైర్యం మాకు. మేమున్నాం, మేము పూజలు చేసే ప్రతి ఒక్క పూజ మా ముందుకెళ్ళి వెళ్తుంది. మేము చేసిన ఆ తల్లికి ఘనం అది. ఇకపై కూడా ఇక్కడ బోనాలు చెల్లించాలనుకునే భక్తులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏదే కానీ భక్తి శ్రద్ధలతో వస్తే బాగా భక్తితోటి రావాలా. ఏదో వచ్చాము ఎక్కించాము అనకుండా కొంచెం నిండు బట్టలు, అమ్మవారు ఎంత అలంకారంగా ఉంటో మనం అంత నిండుగా వచ్చి భక్తి శ్రద్ధలతోటి బోనమే కానీ బియ్యమే కానీ ఏది సమర్పించినా మొక్కు చెల్లిస్తుంది. వాళ్ళు అనుకునే కూడా అవుతుంది. హైదరాబాద్ శివశక్తులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి బోనాల పండుగ ఎలా జరుగుతుంది, అమ్మవారి అలంకరణ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, దీని వెనుకున్న కథ ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. యావత్ తెలంగాణ శివశక్తులందరికీ శనార్థి. నా పేరు వాహిని. నేను మల్కాజ్గిరి నుంచి వస్తున్నాము. మేము గత 9 ఏళ్ళ నుంచి ఇక్కడ బోనాలు చేస్తున్నామండి. అమ్మవారికి మేము అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి అమ్మవారి విగ్రహాన్ని తయారు చేసి ఇలా అంగరంగ వైభవంగా అమ్మవారికి డోల్ సప్పుడుతోటి అమ్మవారిని బోనంతో పాటు తీసుకెళ్ళి గుట్టపైన ఉన్న జగదాంబికకు బోనం అనేది చేరుస్తామండి. ఈ బోనాల పండుగ అనేది మేము ఎందుకు చేసుకుంటున్నాము అని అంటే, ఇప్పుడు వచ్చేది చాలా రోజులు వచ్చేవి ఉన్నాయి. వానకాలం వస్తుంది కాబట్టి డిజీజ్ అనేది ఇన్ఫెక్షన్ అంతా వ్యాపిస్తుంది కాబట్టి ఆ ఇన్ఫెక్షన్ రాకుండా, ఆ డిజీజెస్ రాకుండా అమ్మవారిని అటువంటి రోగాల నుంచి అరికట్టాలని చెప్పేసి మేము ఈ బోనం అనేది అమ్మవారికి నైవేద్యం అందజేసి అమ్మవారిని మెప్పించుకొని ఈ బోనాన్ని అమ్మవారి దగ్గర చేరుస్తామండి. అమ్మవారి అలంకరణ అనేది ఇప్పుడు మామూలుగా భక్తులు ఉంటారు, బోనం చెల్లించే వాళ్ళు కూడా ఇలాంటి అలంకరణ చేసే అవకాశం ఉందో? ఓన్లీ శివశక్తులే చేస్తారా? అలా అని ఏం లేదండి. భక్తికి భావానికి ఎటువంటి తేడా లేదు. భగవంతుని దగ్గర అందరూ పేదవాడన్నా ఎక్కువైనా తక్కువైనా ఎవరన్నా కానీ అందరూ ఒకటే కాబట్టి ఎవరన్నా అమ్మవారికి అలంకరణ చేసుకోవచ్చు, ఎవరన్నా అమ్మవారిని ఊరేగించవచ్చు. అది వాళ్ళ భక్తి వాళ్ళ భావన మట్టుకే ఉంటుంది కాబట్టి అదే ఎవరన్నా చేసుకోవచ్చు. దానికి ఏమీ ఆబ్జెక్షన్స్ ఏమి ఉండవండి. దానికి తొలిసారి అమ్మవారి అలంకరణ తీసుకెళ్ళాలనుకునే వాళ్ళు ఎలా చేయాలి? అమ్మవారి విగ్రహానికి ఇప్పుడు అందరికీ ఇలా సౌకర్యం ఉండదండి. ఇప్పుడు ఇది విగ్రహం అండి. ఈ విగ్రహం అరౌండ్ ఒక 8 నుంచి 10 కిలోలు ఉంటుంది. ఇప్పుడు ఇందులో బియ్యం ఉన్నాయి, అమ్మవారికి ఒక తాంబూలం ఉంది, అమ్మవారిని అందులో కూర్చునబెట్టి అందులో బియ్యం పెట్టి అమ్మవారికి పూలదండలు, నిమ్మకాయలు, విగ్రహం అవన్నీ పెట్టి మేము అలంకరణ చేసుకొని తీసుకెళ్తాం. ఇప్పుడు ఇది 10 కిలోలు 12 కిలోలు దాకా ఉంటుంది. 8 నుంచి 12 కిలోలు దాకా ఉంటుంది. ఇప్పుడు అందరికీ ఇలా వసతి ఉండదు, తీసుకెళ్ళడానికి ఇలా వసతి ఉండదు కాబట్టి ఎవరికి ఎలా వసతి ఉందో అమ్మవారి మొఖోటా అని దొరుకుతుంది, ఫేసెస్ కూడా దొరుకుతాయి అమ్మవారివి. అలాంటివి కూడా తీసుకొని ఒక చిన్న పూలఘటానికన్నా తయారు చేసుకొని తీసుకెళ్ళాలా కూడా చేసుకోవచ్చు. ఇలాగే తీసుకెళ్లాలని ఏం లేదు. భక్తితోని భావనతోని అమ్మవారికి ఓన్లీ ఒడివాళ్ళు పోపించుకున్న బోనం ఎక్కించిన అమ్మవారి దేంతోనైనా సంతోషపడుతుంది. కానీ మీరు ఒకవేళ మొక్కుకున్నట్టయితే ఖచ్చితంగా చేయవలసిందే. అమ్మవారిని పైనకి తీసుకెళ్లేటప్పుడు ఎలా తీసుకెళ్తారు? తలపై నుంచి తీసుకెళ్తారు లేదంటే? ఇంకా ఒగ్గువాళ్ళు రావడం జరుగుతుందండి. ఒగ్గువాళ్ళు భారతిస్తారు, అమ్మవారి పేయి మీదకి ఆవహిస్తుంది. మేము శివశక్తులము. అమ్మవారి పేయి మీదకి ఆవహించిన తర్వాత అంతా ఆమెనే చూసుకుంటుంది కాబట్టి ఈ బరువు అనేది మేము అలాగే మోసుకుంటూ ఆటపాటతో నృత్యాలు చేసుకుంటూ అమ్మవారిని గుట్ట మీద ఉన్న జగదాంబిక వరకు చేరుస్తాం. అంత పై వరకు మోసుకుని వెళ్తాం. అంత పై వరకు కూడా మోసుకొని వెళ్తామండి. ఇప్పటి వరకు కూడా మేము ఒక్క పొద్దుతోటే ఉన్నాము. అమ్మవారికి మేము ఈ భోజనం అమ్మవారి దగ్గర చేరేదాకా కూడా మేము ఎటువంటి అల్పాహారం కూడా మేము తీసుకోము. అమ్మవారి భోజనం అందిన తర్వాత మేమైనా అల్పాహారం తీసుకొని అప్పుడు మేమేమైనా ఎంగిలవుతాం. అమ్మవారి విగ్రహాన్ని అక్కడ ఉంచిన తర్వాత తిరిగి తీసుకెళ్తారా? అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మవారికి ఒడిబియ్యం పోస్తాం. ఒడిబియ్యం కూడా చూడొచ్చు మీరు. ఒడిబియ్యం అమ్మవారికి అక్కడికి పోసిన తర్వాత అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని అమ్మవారి విగ్రహాన్ని అక్కడ కూర్చోబెట్టి అక్కడ ఆరతి ఇచ్చేసి అమ్మవారిని అక్కడ నుంచి మళ్ళీ మేము రిటర్న్ తీసుకొని వస్తాం. ఒక ½ అవర్ అలా అక్కడ ఉంచేసి బియ్యం పోసి అమ్మవారికి కొబ్బరికాయలు అవన్నీ కొట్టి బోనాలు ఎక్కించేసుకొని తీసుకొస్తాం. మళ్ళీ మా ఇంటికి చేరుస్తాం. ఏంటంటే అమ్మవారు గోల్కొండ నుంచి మా ఇంటికి చేరితే మా ఇల్లు, మా పాడి, మా పంట అంతా బాగుండాలని చెప్పేసి మేము కోరుకుంటాం. అలా మీరు ఎన్నేళ్ళుగా ఇట్లా అమ్మవారి అలంకరణ కానీ బోనాలు చెల్లించడం కానీ చేస్తారు? బోనాలు చెల్లిస్తూ మాకు 9 ఏళ్ళు గడిచిపోయాయండి. అమ్మవారి విగ్రహం ఇది 5వ ఏట.
ఐదో ఏట మేము ఊరేగించడము బోనాలు చెల్లిస్తూ మేము 9 ఏళ్ళు అయిపోయాయి. మా గురువులు వాళ్ళ గురువులు అలనాటి నుంచి వస్తున్నారు. ఇది మాకు అలా తరతరాల నుంచి వస్తున్న మా ఆచారం అండి. మా గురువులు వాళ్ళ గురువుల నుంచి కూడా ఈ ఆచారం వస్తుంది. గోల్కొండ బోనాలు వాళ్ళు చేయడం నిజాముల కాలం నుంచి కూడా ఈ ఆచారం ఉంది కాబట్టి మేము ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నాం. మా గురువుల పేరు వాళ్ళ ముక్కుపోగు కింద పడకపోకుండా ఆ చార్మినార్కున్న పోగులాగానే ఉండిపోవాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటూ ఈ ఆచారాన్ని మేము ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాం. విగ్రహం బోనం అమ్మవారి దగ్గరికి చేరేసరికి ఏ టైం అవ్వచ్చు అండి? ఇక్కడ నుంచి మేము ఒక 1-1:30కి స్టార్ట్ అయినా కానీ మాకు ఒక 3 అవుతుందండి పైకి వెళ్ళేదాకా. ఒక 2 అవర్స్ అన్న అవుతుంది. ప్రత్యేక లైన్లు అనేది ఏర్పాటు చేశారంటున్నారు కాబట్టి అక్కడ మాకు ఏమీ ఎటువంటి ప్రాబ్లం కాకూడదు అని చెప్పేసి మేము భావిస్తున్నాము. ప్రభుత్వానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మాకు ఎటువంటి ఇలాంటి ఫెసిలిటీస్ పెట్టారు కాబట్టి చాలా ధన్యవాదాలండి. ఇంకొక క్వశ్చన్ అండి, ఇప్పుడు మామూలుగా బోనాలు అనగానే శివశక్తుల్లో గుర్తొస్తారు. శివశక్తులకి ఉన్న ప్రాధాన్యత ఏంటి, ఎలా వచ్చింది అసలు? శివశక్తులు అంటే ఎవరికన్నా ఏమైనా బాధ వచ్చింది అంటే అలనాటికి అమ్మవారు ఎలాగైతే బాధ వచ్చినప్పుడు బాధ చెప్పేది ఏర్పులామె. అమ్మవారు ఎల్లమ్మనే ఆ కోట మీద ఉన్న జగదాంబిక అమ్మవారే ఒక ఏర్పులేషం కట్టుకొని వచ్చి నీకు సోది చెబుతానని చెప్పేసి అమ్మవారు జరగబోయేది జరిగింది అంతా కూడా చెప్పి కళ్ళకు గట్టినట్టు చెప్పింది కాబట్టి అమ్మవారు ఆ విధంగా ఒక శివశక్తి రూపంలో అమ్మవారి మనుషుల పేమీదికి వచ్చి ఆవహించి చెబుతుంది కాబట్టి శివశక్తులు చెప్తే ఏదన్నా మాట అనేది సత్యం అవుతుంది, వాళ్ళు ఇచ్చిన చిటికెడంత బండారి కొండంత పనిచేస్తుంది అన్న ఒక బిలీఫ్ అనేది తెలంగాణ ప్రజలలో ఉంది కాబట్టి తెలంగాణ ప్రజలు శివశక్తులకు అంత ప్రాధాన్యత ఇస్తారండి. బోనాలంటే శివశక్తులు అంటే బోనాలే అండి. శివశక్తులు ఇంకా సాధారణంగా ఈ ఓన్లీ ఇక్కడ జగదాంబ మాత మాత్రమే బోనాలు చేస్తారా, లేదంటే సికింద్రాబాద్ కాళీమాత వరకు కూడా మహంకాళి మాత వరకు అందరికీ కూడా చేస్తారు? బోనాల ఈ ప్రొసెషన్ అనేది చాలా ఎక్కువ ఉందండి ప్రాసెస్. దీనికి స్టార్టింగ్ ఆషాఢ మాసం అమావాస్య తొలుత వెళ్ళగానే ఒకవేళ తొలుత మంగళవారం వచ్చిందంటే అమ్మవారు గోల్కొండ బలకంపేట ఎల్లమ్మ కళ్యాణం జరుగుతుందండి. ఒకవేళ బేస్తారం కానీ ఆదివారం కానీ వస్తే గోల్కొండ జగదాంబిక బోనాలు అవుతాయి. గోల్కొండ జగదాంబిక బోనాలు అయిపోయిన తర్వాత బలకంపేట అమ్మవారి ఎల్లమ్మ కళ్యాణం అయిపోయిన తర్వాత సికింద్రాబాద్ మహంకాళి బోనాలు అవుతాయి. అలాగే దాని తర్వాత లాల్ దర్వాజా మహంకాళి బోనాలు అవుతాయి. దాని తర్వాత సిటీ అంతటా బోనాలు అవుతాయి అండి. తొలి బోనం ఈమెదే, ఆఖరి బోనం ఈమెదే. ఈమెకున్న 7 వారాల బోనాలలో తొలుత బోనం ఈమెకే ఎక్కుతుంది, 7వ బోనం కూడా ఈమెకే ఎక్కి ఇక్కడనే బోనాలు అనేది ఆషాఢ మాసంలో తెలంగాణ హైదరాబాద్ రాజ్యంలో ముగుస్తాయండి. దీని తర్వాత శ్రావణ మాసం షురువు అవుతుంది కాబట్టి అది శ్రావణ బోనాలు వేరేగా ఉంటాయి. కానీ సిటీలో అయ్యే బోనాలు ఆషాఢ మాసంలో ఇక్కడనే షురువు అవుతాయి, ఇక్కడనే ఎండ్ అయిపోతాయండి. మీరు శివశక్తిగా మీరు ఇక్కడ చేసినట్టే ప్రతి ఒక్క దగ్గర కూడా అమ్మవారికి బోనాలు చెల్లించడం, విగ్రహాలు చేయడం చేస్తారా? ఓన్లీ గోల్కొండ బోనాల దగ్గర లేదండి, ఇది మేము ప్రత్యేకంగా ఈమె దగ్గరనే మొక్కుండే మాకు చాలా హెల్త్ ఇష్యూస్ ఉండే. ప్రీవియస్గా హెల్త్ ఇష్యూస్ నుంచి మమ్మల్ని గట్టెక్కించినట్టయితే మేము అమ్మవారికి ఇలాగే ప్రతి సంవత్సరం మేము యొక్క విగ్రహాన్ని ఊరేగిస్తాము, అమ్మవారిని కోట కింద నుంచి పైదాకా చేరుస్తామని చెప్పి మేము మొక్కుకున్నాం కాబట్టి ఇది ప్రాసెస్ మాత్రం మేము ఇక్కడనే గోల్కొండలనే చేస్తాం. బల్కంపేటలో బోనాలే, సికింద్రాబాద్లో మేము చేసేది బోనాలే. ఇక్కడ మేము అంతటా చేస్తాము. సికింద్రాబాద్లో మా లాల్ దర్వాజాలో, అలాగే మల్కాజ్గిరిలో మా ఊర్లో కూడా మల్కాజ్గిరి అంత సిటీ అంతా అయినప్పుడు కూడా చేస్తాము, అక్కడ కూడా బోనాలు చేస్తాం. కానీ ఎక్కడ విగ్రహాలు తీయమో ఇక్కడనే తీస్తామండి గోల్కొండలోనే ప్రత్యేకంగా. ఓకేనండి.